ఎందుకని ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కోపము, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు? హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాము. నిజంగానే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కొంచెం జాగ్రత్తగా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్న ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్ నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తాను, నేను ఎప్పుడు ఎగ్జిట్ పోల్ తీసుకోలేదండి. నేను ప్రజల్ని కలిసి ప్రజల ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అనేది తీసుకున్నా, కానీ ఎగ్జిట్ పోల్కి నాకు సంబంధం లేదు. కాకపోతే నన్ను ఎగ్జిట్ పోల్ అడిగిన అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు అతిపెద్ద ఎగ్జిట్ పోల్ అనేది వచ్చింది. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఒక ఎగ్జిట్ పోల్ అనేది ఇచ్చారు. 151 అంటే 151 స్థానాల కంటే ఎక్కువ ఈసారి వైసీపీ గెలుస్తుందని, 22 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ ఈసారి వైసీపీ గెలుస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఐపాక్ ఆఫీసులో చెప్పాడు. దాంతోపాటు ఆయన మాట్లాడుకుంటూ ఒక పేరు తీసుకొచ్చాడు. ఆ పేరు వచ్చేసి ప్రశాంత్ కిషోర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతే ఆ ప్రశాంత్ కిషోర్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఎందుకని ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కోపము, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రశాంత్ కిషోర్తో పాటు మనం ఇంకో పేరు కూడా డిస్కస్ చేస్తాము. ఆ పేరు వచ్చేసి రవిప్రకాష్. రవిప్రకాష్ ఎవరు ఏంది మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రశాంత్ కిషోర్ ఎవరి ప్రశాంత్ కిషోర్? ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈయన బీహార్కి చెందిన వ్యక్తి. బీహార్లో పుట్టిండు, అక్కడే చదువుకున్నాడు. కాకపోతే ఈయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈయన తన జీవితాన్ని పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామర్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ నుంచి మొదలుపెట్టిండు. 2013లో మొట్టమొదటిసారిగా ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవతారాన్ని ఎత్తిండు. ఎక్కడ అంటే 2013 గుజరాత్ ఎన్నికల్లో మోదీ గారు మళ్ళీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఈ ప్రశాంత్ కిషోర్. అక్కడి నుంచి అంటే 2013 నుంచి తన పొలిటికల్ స్ట్రాటజీ జర్నీని మొదలుపెట్టి దాని తర్వాత చాలా పార్టీలతో కలిసి పనిచేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి పనిచేసాడు 2019 ఎలక్షన్లో. దాంతోపాటు డిఎంకే, టీఎంసీ లాంటి పార్టీలతో కలిసి పనిచేసిండు. చాలా పార్టీలు గెలవడానికి ముఖ్య కారణమైండు ప్రశాంత్ కిషోర్. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు గుజరాత్ నుంచి తన జర్నీ స్టార్ట్ అయింది. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి, మనందరికీ తెలుసు మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అవ్వడానికి ముఖ్యమైన వాళ్ళలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ హెల్ప్తోనే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యిండ్రు అప్పట్లో అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉన్నది. కాకపోతే 2013లో ఈ ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఒక సంస్థని స్థాపించాడు. సిఏజీ, ఆ సంస్థ పేరు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పేసి ఓ సంస్థని స్టార్ట్ చేసి 2015లో ఆ సంస్థ పేరు మార్చేసి ఐపాక్ అని చెప్పేసి పెట్టాడు. మీరు షాక్ అవుతారు, అంటే మీరు చాలామందికి తెలుసు, నేను చెప్పడం ఏంటి, కానీ ఐపాక్ అన్న సంస్థ యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ది. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఐపాక్ అయితే వెళ్ళారో ఆ ఐపాక్ అన్న సంస్థ ఈ ప్రశాంత్ కిషోర్దే. దాని తర్వాత ఏంటి అంటే, ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలతో కలిసి పనిచేసిండు, ఏ పార్టీలకి మద్దతు ఇచ్చిండు, ఏ పార్టీలు గెలిచినాయి. 2015లో 2020లో మన ఇక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారితో కలిసి పనిచేసిండు. 2 సార్లు కూడా నితీష్ కుమార్ గారు గెలిచారు. 2016లో మాత్రం కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకున్నది యూపీ ఎలక్షన్ల కోసం, 2017లో యూపీ ఎలక్షన్ల కోసం. కానీ కాంగ్రెస్ చాలా దారుణంగా యూపీలో ఓడిపోయింది. ప్రశాంత్ కిషోర్ చాలా దారుణంగా ఓడిపోయిండు. దాని తర్వాత 2017లో అమరేందర్ సింగ్ గారు పంజాబ్, ఆయన కూడా బాగా గెలిచిండు. ప్రశాంత్ కిషోర్ వల్లనే గెలిచిండు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. దాని తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు బాగా పనికొచ్చినాయి ఇప్పుడు 2019లో. దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 2020లో, 21లో మమతా బెనర్జీ గారు 21లోనే అదే సంవత్సరంలో ఎంకే స్టాలిన్ గారు కూడా ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా గెలిచారు. దాని తర్వాత 2021లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థని వదిలేసి ఆయనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు, జన్ స్వరాజ్ అని చెప్పేసి ఆ పొలిటికల్ పార్టీ పేరు. ఎందుకు వదిలేసిండంటే, మేబీ చాలా కారణాలు ఉండొచ్చు, మనకు అవి తెలియదు. మనకు తెలిసిన కారణం ఏంటంటే, వీళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి, నేనే లీడర్ని అవుతా, నేను నాకే హెల్ప్ చేసుకుని నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. కాకపోతే ఇక్కడ నేను అందరికీ మనకు డౌట్ వచ్చే విషయం ఏంటంటే, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రశాంత్ కిషోర్కి అంత కోపం, ఎందుకు నెగిటివ్గా మాట్లాడతాం? ఎందుకు? కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, తాను వదిలేసిన ఐపాక్ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మింది ఏంటి అంటే,
ఐపాక్ అన్న సంస్థ వల్ల నేను గెలిచిన 2019లో వాళ్ళ మద్దతు తీసుకుని, కానీ ఒక్క వ్యక్తి వల్ల గెలవలేదు. అందుకే నేను ఆ సంస్థను వదిలిపెట్టను. ఆ వ్యక్తి ఆ సంస్థ వదిలేసి వెళ్ళిపోయినా కూడా నేను ఆ సంస్థతోటే ఉంటా అని చెప్పేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పని వ్యక్తి కాబట్టి ఆయన మాట ఇచ్చిండు, ఆ సంస్థతోటే ఉన్నాడు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో కూడా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడ్డారు. ఐపాక్ వాళ్ళు మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఈరోజు వెళ్ళిచ్చాడు ఐపాక్ ఆఫీస్కి. ఇది ఒక కారణం. ప్రశాంత్ కిషోర్కి మండింది, అరే నేను వదిలిపెట్టినా కూడా ఐపాక్ తోటే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక కారణం. రెండో కారణం ఏంటి అంటే అంటారు, నిజము కాదు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే చెప్పిండు ప్రశాంత్ కిషోర్ ఏమని అంటే, చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచిండు, నేను వెళ్ళినా మీకు డైరెక్ట్గా మద్దతు అయితే ఇవ్వలేనండి అని చెప్పేసి వచ్చిన అంటున్నాడు. కానీ కొంతమంది ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే కొన్ని మూటలు మారినాయి, కొన్ని డబ్బులు చేతులు మారినాయి, అందువల్ల కావాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కుతున్నాడు. అందుకు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చిన డబ్బు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదొక కారణం కూడా అయి ఉండొచ్చు. ఈ 2 కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇక మూడోది లాస్ట్కి మనం ఇందాక చెప్పినట్టు రవిప్రకాష్. మనం రవిప్రకాష్ గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే ఎలక్షన్కి ఒక్క రోజు ముందు తను ఒక ఛానల్, అంటే రవిప్రకాష్ ఒక ఛానల్కి ప్రశాంత్ కిషోర్ని పిలిచి ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడించాడు. అందులో తప్పేముంది, జర్నలిస్ట్ కదా పిలవచ్చు అని మీరు అనొచ్చు. కాకపోతే ఎలక్షన్లకి ఒక్కరోజు ముందు పిలవడం, జనరల్గా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అంటే ఒకరోజు ముందు ఎట్లాంటి పొలిటికల్ పార్టీసు ఏమీ ప్రచారాలు చేసుకోవద్దు, మీరు మీ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటుంది. మరి ప్రెస్ వాళ్ళు చేయొచ్చు కదా, అందులో తప్పేంటి అని మీరు అనొచ్చు. కాకపోతే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆయన 2-3 రోజుల ముందు 4 రోజుల ముందు ఆయన తీసుకొని వచ్చుంటే ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ చేస్తుంటే తప్పలేదు. కానీ ఎలక్షన్ తెల్లారగానే ఎలక్షన్ ఉందనగానే ఆయన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని పిలవడం అన్నది నిజంగానే అనెథికల్. ఈవెన్ ఇప్పుడు నన్ను తీసుకున్నా కూడా నేను చిన్న యూట్యూబర్ని అండి, చాలా చిన్న యూట్యూబర్ని. నేను కూడా ఎథికల్గా సండే రోజు ఏ ప్రోగ్రాంలు ఏ వీడియోస్ చేయలే. నేను ముందు ఒక రికార్డెడ్ వీడియోని, అది ముందే నేను టైం సెట్ చేసి పెట్టుకున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అన్నది సండే రోజు పొద్దున్న 10:30కి నేను వచ్చింది. కానీ అది నేను ముందుగానే పెట్టుకున్న వీడియో, అది చేసింది 5-6 రోజులు ముందు చేసిన వీడియో అది. అంతేకాని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అనేది ఏ ప్రోగ్రామ్ నేనే చేయలేదు. ఎందుకంటే కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి. అట్లాంటిది ఈ ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఎథిక్స్ ఫాలో అవ్వకుండా ఈ పని చేసిండు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తుంటారు. ప్రశాంత్ కిషోర్ గారు, రవిప్రకాష్ సరే, ఇక రవిప్రకాష్ ఏంటి మరి, రవిప్రకాష్కి ఏంది కోపం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అడగొచ్చు. కోపం ఏముండదండి. రవిప్రకాష్ గారికి ఒక మంచి పేరు ఉంది, ఒక జర్నలిస్టు, చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చినాడు జర్నలిజంలో అని చెప్పేసి మంచి పేరు ఉంది. దాంతోపాటు ఒక చెడ్డ పేరు కూడా ఉంది, ఏంటంటే డబ్బు మనిషి, డబ్బు పదవులు పదవీకాంక్ష ఉన్న వ్యక్తి. అందుకే TV9లో అంత కొన్ని తప్పులు చేసిండు, ఏదో ఫోర్జరీ చేసిండు, ఇంకేదో చేసిండు అని చెప్పేసి ఆయనని అక్కడ అంటారు. అట్లాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయనని అంటారు. రెండో విషయం ఏంటంటే తొలి వెలుగు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఆ తొలి వెలుగులో కూడా రవిప్రకాష్ చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో, నిజంగా అవి కూడా దారుణంగా చాలామంది యూట్యూబర్స్ రవిప్రకాష్ మీద కోపంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తొలి వెలుగులో ఒక రఘు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉండే అబ్బాయి, పాపం ఆ అబ్బాయిని మొత్తం నిండా ముంచేసిండు రవిప్రకాష్. ఆయన కూడా ఆ అబ్బాయి ధైర్యానికి మెచ్చుకోవాలి, తను లేచి మళ్ళీ నిలబడ్డాడు. ఈరోజు రవిప్రకాష్కి వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తున్నాడు. అందుకే ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు, ఒకటి ప్రశాంత్ కిషోర్, వీళ్ళిద్దరు రవిప్రకాష్ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకటే. ఏంటి అంటే ఒకటి అధికార దాహం, 2 డబ్బు దాహం. ఈ 2 ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఈ పని చేసిర్రు అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు ఒక ప్రోగ్రాం చేసి ప్రజల్ని తప్పుడుదో పట్టించేటట్టు వ్యవహరించారు అని చెప్పేసి కొన్ని మైనస్లు ఉన్నాయి. మూడో విషయం, చివరి విషయం ఏంటంటే అసలు రవిప్రకాష్కి ఆంధ్రప్రదేశ్ గురించి తెలిసిందేంటి? ఏమీ తెలియదు. మన ప్రశాంత్ కిషోర్కి తెలిసిందేంటి? ఏమీ తెలియదు. ప్రశాంత్ కిషోర్ అసలు తెలుగువాడా అంటే తెలుగువాడు కూడా కాదు. మరి మీరు అడగవచ్చు, తెలుగువాడు కాదంటున్నావు, మరి ఆయన హెల్ప్ కూడా తీసుకున్నాడు కదా అని చెప్పేసి. తప్పకుండా మీరు చెప్పిన మాట నిజమే. కానీ నేను అనేది ఏంటంటే ఈ ఎలక్షన్స్ అన్నవి మొత్తం దేశంలో జరుగుతున్నాయి. అట్లాంటిది నువ్వు మూట కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఒక వ్యక్తికి, ఒక పార్టీకి ఎగెనిస్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీడీపీకి పనిచేస్తున్నావు అనుకో, నువ్వు వైసీపీకి ఎగెనిస్ట్గా మాట్లాడు, తప్పులేదు. నువ్వు వైసీపీకి పనిచేస్తుంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడు, తప్పలేదు. కానీ నేను ఎవరి కోసం పనిచేయట్లేదు అని చెప్పుకునే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు వ్యతిరేకంగా? ఏదైనా లాజిక్ ఉండాలిగా. లాజిక్ అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఒక తరఫు నుంటే రెండో తరఫు,
నెగిటివ్గా ఇప్పుడు మీరున్నారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, మీరు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, అందులో తప్పులేదు. టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీకి వ్యతిరేకంగా. కానీ ఏ పార్టీలో లేనివాడు, అసలు రాష్ట్రానికి సంబంధం లేనివాడు, ఏ పార్టీలకి సంబంధం లేనివాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్లే ఉన్నది, అదే డబ్బు. ఆ డబ్బు అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నది. అది రవిప్రకాష్ కూడా క్రియేట్ చేస్తున్నది, అది ప్రశాంత్ కిషోర్ కూడా క్రియేట్ చేస్తున్నది. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుంటా, ప్రశాంత్ కిషోర్ కూడా కనువింపు అనేది కలుగుతుంది ఈ రిజల్ట్, ఎన్నికల రిజల్ట్ చూసి అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే నేను మిమ్మల్ని నేను ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్ అనేది నేను తీసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. మీరు తప్పకుండా ఈరోజు కమెంట్ చేయాలి ఎగ్జిట్ పోల్, మీరే ఎగ్జిట్ పోల్ ఇవ్వాలి. ఈరోజు ఎన్ని సీట్లు వైసీపీ గెలవబోతుంది జూన్ 4వ తారీఖు, తప్పకుండా కమెంట్ చేయండి. మన ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.